మన్నాన్ సాబ్ చెప్పినప్పుడు చాలా మారుమూల పల్లెల్లో కూడా పనిచేస్తున్నటువంటి మీ గొప్పతనానికి నా సలాం. ఎందుకంటే ఇప్పుడున్న మారుతున్న ప్రపంచంలో ముఖ్యంగా యువతకి భగవంతునికి దగ్గర చేయాల్సిన అవసరం చాలా ఉంది. మీరు భగవంతుని సేవకులుగా మారుమూల పల్లెల్లో కూడా ఉన్నటువంటి పల్లెలకు వెళ్ళి భగవంతుని సందేశాన్ని మీరు అక్కడ వినిపిస్తున్నారు. ఆ సర్వీసెస్ అన్నీ మీరు చేస్తున్నారు. ఇది చాలా ఉన్నతమైనటువంటి పని. మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి సమాజాన్ని నిర్మించాలంటే భగవంతుని పట్ల మనం విశ్వాసం పెట్టుకుంటే ఆయనే మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ మంచి ఇల్లు మంచి సమాజం తయారయ్యే విధంగా చూసుకుంటాడు. సో ఆ పనిలో మీరు నిమగ్నమైనందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మీ అందరికీ పండుగను పురస్కరించుకునేసి మీ అందరికీ దాతల ద్వారా సేకరించి మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన్నాన్ సాబ్కి హృదయపూర్వకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏ మతమైనా సరే భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకునేసి ఆ భగవంతుడు చూపించిన మార్గంలో నడుస్తూ ఉంటే మంచి సమాజం ఆటోమేటిక్గా నిర్మితమవుతుంది. మా దీంట్లో కూడా ఇలా దేవునికి డెడికేట్ అయ్యి పనిచేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు. అది ఆలోచన చేసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మేము గుడికి పోతాం, ముక్కుంటాం, కానీ భగవంతుని మాటలు వివరించి చెప్పేవాళ్ళు లేరు మాకు. మీరు జమాత్ అవి పెట్టుకుంటారు, మాస్ మీటింగ్స్ పెట్టుకుంటారు, అంతా గుంపుగా పెట్టుకొని మంత్రాలు చదువుతారు మా స్వాములు, కానీ మాకు అర్థం కావు కదా పిల్లలకి. విడమర్చి చెప్పేవాళ్ళు మాకు కూడా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే ఇటు మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా మన్నాన్ సాబ్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. नहीं उस पे नपता मेरा तो गवारा नहीं जो मोहम्मद के उल्फत से मुँह डले, जो मोहम्मद के उल्फत से मुँह डले, दोनों आलम में उसका गुजारा नहीं, दोनों आलम में उसका गुजारा नहीं। उनके जलवे से रोशन है गैरो हरम, उनके जलवे से रोशन है गैरो हरम, किस जगह पर नहीं है नबी का करम, अर्श से दूर तक दूर से नूर